నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కోనాపూర్ గ్రామం నుండి పోల్కంపల్లి డిఎండి చింతపల్లి గ్రామాలకు వెళ్లే నక్షబాటతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోనాపూర్ గ్రామ ప్రజలు నీళ్లలో ఉదయం సాయంత్రం పొలాల్లోకి పోవడానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు ఎక్కడ గుంతలు ఉన్నాయో ఎక్కడ జారి పడతామో అని భయంగా నరకయాతన పడుతున్నామని తెలిపారు. ఇంతకు ముందు మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం జరిగిందని, ఇంతవరకు పనులు మొదలు కాలేదని రైతుల ఆవేదన తెలియజేయడం జరిగింది. మాది ఒంగూరు మండలం కోనాపురం గ్రామం. ఈ కోనాపురం నుంచి పోల్కంపల్లి చింతపల్లి పోయే రహదారి ఈ గత వారం రోజుల నుంచి ఇక్కడ 300-400 కుటుంబాలు కానీ ఈ ఊళ్ళో పోయే జనాలు కానీ చాలా నానా ఇబ్బంది పడుతున్నారు. ఇందులో పాలు పోసే వాళ్ళు కానీ రైతులు కానీ ప్రతి ఒక్క కూలీలు లేక కన్నమ్మ కష్టాలు అయినాయి. అందుకనే మా అందరూ దయ ఈ గవర్నమెంట్ స్పందించి ముఖ్యంగా మరి మాది ఒంగూరు మండలం, మాది ముఖ్యమంత్రి మండలం, మేము కోనాపూర్ విలేజ్ మాది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. పారపతి ఇక్కడ ఉన్న రైతులు చాలా మేజర్గా కోనాపూర్కి వెళ్ళి ఒక 60-70% రైతులు ఇక్కడనే ఉన్నారు, వ్యవసాయదారులు అంతా ఎక్కువ. అందుకు దయచేసి మాకు ఈ రోడ్డు మంచి బాగా చూపిస్తే బాగుంటుంది. రోజు ఇదే పరిస్థితి అలిగెళ్ళిందంటే ఇదే పరిస్థితి. అవతల చిన్నపల్లి కొనికి వస్తుంది, పోల్కంపల్లి కొని వస్తుంది. ఈ రోడ్ ఎవరు పట్టించుకుంటారు లేదు. ఇది చేస్తే బాగుంటుంది. నీళ్ళు తగ్గేది నీళ్ళు అల్లు వస్తే మాకు అందరికీ ఇక్కడ ఉన్న రైతులందరికీ ఎవరికి పోనీకి అవకాశం లేదు. అక్కడికి ఎట్లు పసులు అక్కడనే ఇక్కడ మనుషులు ఇక్కడనే, అక్కడ ఎట్లు మొత్తం అక్కడనే ఉంటుంది. ఈరోజు ఈ పాల రైతుల పరిస్థితి మొత్తం ఈ డబ్బాలు నెత్తిన పెట్టుకొని రావాల్సి వస్తుంది. మాకు పరిస్థితులు బాగాలేవు. మేము రోజు పోవాలి రావాలి. మా ఆయన వ్యవసాయం చేస్తాడు, ట్రాక్టర్ నడుపుతాడు. వచ్చేటోళ్ళు చూసేటోళ్ళు పోయేటోళ్ళే ఉంటారు కానీ మాకు సాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. ఆడేళ్ళం అక్కడ పోతే ఇక్కడ వచ్చేటట్టు నమ్మకం కూడా లేదు మాకు. వరిసేను 2 ఎకరాల వరి నాటితే వరి పోయింది. మళ్ళీ ఉన్నదన్న నాటుకుందామంటే వచ్చేటోళ్ళు లేడు. మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. 2 ఎకరాలు కొట్టుకుపోయింది. వరి నాటితే 2 ఎకరాలు తెల్లారే కొట్టుకుపోయింది. కూలీలు వస్తారు. బురదలు వస్తారా? మేము పసుల కోసమైనా ఇట్లా పోతున్నాం వస్తున్నాం, ఈదుకుంటానో బోదుకుంటానో. మేము ఒకపోతే పసులు చచ్చిపోతాయి. పసుల కోసమైనా పోవాలి కదా. ఎన్ని సంవత్సరాలు? 3-4 సంవత్సరాలు అవుతుంది. ఇట్లా వస్తున్నారు. అందరు ఇట్లా వచ్చి చూసి కొబ్బరికాయలు కొడతారు, పోతారు. నీళ్ళ కాడ చేసామని పొట్టు పెడతారు, పోతారు. ఆ పొట్టు కాడికి కానీ మనం వచ్చేయలేదు, చేసేయలేదు. ఎవరు పట్టించుకుంటారు? మాకు ప్రతి సంవత్సరం వర్షాలు ఎక్కువయ్యి మాకు ఇబ్బందులు అయినాయి. మూగోళ్ళు అవతల, ఆడోళ్ళు యువతల. అన్నాలు తెచ్చుకోలేదు. మాకు అవతల దాటానికి రాదు, వాళ్ళు రారు. మేము అక్కడనే వీళ్ళు ఇక్కడనే. పసులు మేము పోకపోతే పసులు వస్తాయి. ఆడోళ్ళు రావాలంటే వస్తలేదు, కూలీళ్ళు వస్తలేరు. ఇక్కడ మాకు ఆడోళ్ళు ఉంటే అమ్మాయిలు తెచ్చుకోలేదు. మా పరిస్థితి అయితే ఇట్లా ఉంది. అది కోనాపూర్ విలేజ్. మేము పోల్కంపల్లి చివరిలో కాపురాలు చేస్తున్నాము. ఒంగు అది ఏంది పోల్కంపల్లి ఈ బాటలకు పోవడానికి మాకు ఏ మాత్రం సౌకర్యం ఎవరు కలిగిస్తలేదు. అయినా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఇట్లా చేసిపోతుంది. మమ్మల్ని మేము రైతులు, మేము వ్యవసాయాలు చేసుకోవాలన్నా వద్దాం. లేకపోతే పాల ఇది కూడా ఉండరు. ఇక మాకు ఈ బాటలు ఎప్పటికి కూడా ఎవరు సహకరిస్తలేరు. వ్యక్తులు వచ్చేసి రైతులు దగ్గర 300-400 మంది రైతులు ఉన్నారు. ఇక్కడ పోవాలంటే పాడి రైతులు ఉన్నారు. ఒకరొకరికి 50 లీటర్లు పూటకి చొప్పున ఇళ్ళకెళ్ళి తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుందని మేము ఒక 20 రోజు ప్రతిసారి ఏం చేస్తున్నాం అంటే చందాలాక తలా ఒక 10,000 వేసుకొని ఆ రోడ్డు గుంతలు పడ్డాయి. మొత్తం కొంచెం బాగా చేసుకుంటున్నాం. బాగా చేసుకున్న తరుణంలో ఈ మళ్ళీ వాటర్ వచ్చేసి వర్షాకాలం ఎక్కువ పడినందుకు మొత్తం ప్రతిసారి ఇలానే జరుగుతుంది. పోయిన ప్రభుత్వాలు ప్రతిసారికి మరీ రిక్వెస్ట్ చేసి కోరుతున్నాము. మరీ ఇబ్బంది పడుతున్నాము ఈ రైతులని. ఎంత చెప్పినంత వరకే తప్ప చేస్తామనే తప్ప ఏది చేసుకోం లేదు. ఇక చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున సాయంత్రం 2 పూటలు పాడి రైతులు పాలు తేవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఏదన్నా కనకరించి బాగా మాకు సహకరించగలని ప్రతి ప్రభుత్వం అది స్టార్ట్ చేసినామని ఏదో పైన గడ్డల కాడ వేసిపోయారు. ఏమన్నంటే పక్క పొలాల నుంచి తీసుకొని వేసేది ఉంది. మా దాంట్లో NRA EJSలో ఆ కన్మద అయితే లేదని చెప్పారు.
కానీ ఇంతకు ముందు కూడా గత సంవత్సరంలో ఎమ్మెల్యే గోలభారత్ గారు కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఆ శంకుస్థాపన వరకే ఉంది. ఎన్ని గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా చిలకలలో ఉన్న పరిస్థితులు మాత్రం మారట్లేదు. నేను పాడి రైతుని, నాకు డైరీ ఫామ్ ఉంది, దాదాపు 15 ఆవులు ఉన్నాయి. నేను ఇగో చూడండి మీరు ఒకసారి, ఇన్ని నీళ్ళల్లో నేను 40-50 లీటర్లు ప్రతి ఒక పూటకి 40-50 లీటర్లు ఇందులో ఇట్లా గుంజుకొని రావడం, కింద పడడం, పాలు కింద పోవడం, మొత్తం డబ్బులు మొత్తం మెయింటైన్ చేయడం ఇలా గత చాలా సంవత్సరాల నుంచి ఇలానే జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ కానీ అధికారులు కానీ అందరూ మా కోసం సహకరించి ఇక్కడ ఒక బ్రిడ్జ్ వేసి ఇక్కడ డాంబర్ రోడ్ వేసేటట్టుంటే ఇక్కడ ఉండే రైతులకు కానీ, పాడి రైతులకు కానీ, వ్యవసాయదారులకు కానీ ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇది మీ దృష్టికి తీసుకురావడం జరిగిందన్న. దయచేసి మీరు ప్రత్యేకంగా ఫోకస్ చేసి మాకు ఇవి గవర్నమెంట్ నుంచి వచ్చేలాగా చూడాలని కోరుకుంటున్నాను.